నటరాజ్ మాస్టర్ గారిని నీతూ గారు భరించడమో, లేకుంటే నీతూ గారిని నటరాజ్ మాస్టర్ భరిస్తున్నారో, ఎవరిని భరిస్తున్నారో తెలీదు గానీ, ఆళ్ళిద్దరిని కలిపి షోలో భరించడం అనేది చాలా కష్టంగా కనిపిస్తుంది. పొద్దున ఎపిసోడ్‌లో అయితే మరీ ఘోరంగా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళిపోయారేమో నీతూ మాస్టర్ గారు. అంటే లైక్ నటరాజ్ మాస్టర్ గారి మొత్తం నీతూ గారిలో కనిపించేసింది. అదేందో ట్రాన్స్‌ఫర్ అయినట్టు, డేటా ట్రాన్స్‌ఫర్ అయినట్టు మొత్తం కంప్లీట్‌గా ఆ రెడ్ చిప్పు ఆయన దగ్గర నుంచి తీసుకొని ఈవిడ పెట్టుకున్నారేమో అని అనిపించింది ఆ రెడ్ చిప్పు. అంత అగ్రెసివ్‌గా వెళ్ళాల్సిన అవసరం ఉందా జాను మీదకి అని అనిపించింది. బట్ జాను వాళ్ళు ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేశారంటే, ఆ మిస్టేక్ వల్లే వీళ్ళు ఇంతలా రెచ్చిపోతున్నారేమో అని కూడా అనిపించింది. సో, ఆ మిస్టేక్ ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. దాని తర్వాత ఫర్ ద ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ కాదు సారీ. ఏంటి 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' సీజన్ 1 అని అంటుంది గానీ శ్రీముఖి ప్రతిసారి అది సీజన్ 2 అయ్యేది లేదు, సచ్చేది లేదు కానీ పక్కన పెడితే. సో, మహేష్ అండ్ శాండ్రా గారు వాళ్ళు ఫైనలిస్ట్ అయ్యారనమాట. ఫస్ట్ ఫైనలిస్ట్. అయ్యారు కంటే అయ్యిచ్చారు అని అనడం బెటర్ ఏమో అని అనిపిస్తా ఉంటది. ఎందుకంటే ఈ ఎపిసోడ్‌లో కూడా, ఈ టాస్క్‌లో కూడా అలాంటిదే జరిగిందేమో అని అనిపిస్తా ఉంది. సో, వన్ బై వన్ మాట్లాడుకుంటా ఉందాం. సో, హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఒక సబ్స్క్రైబు, లైకు, మీ ఫేవరెట్ పేరు ఎవరో కామెంట్ చేయండి. మన ఓటింగ్ అనాలిసిస్ వీడియో నెక్స్ట్ కూడా వస్తది. సో, ఫర్దర్‌గా బిగ్ బాస్ అప్డేట్స్ కూడా వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజా. ఫస్ట్ శ్రీముఖి గారు లోపలికొచ్చిన తర్వాత పాయింట్స్ ఇస్తారనమాట. సో, సిద్ధూకి వచ్చేసరికి ఆల్రెడీ 260 పాయింట్స్ ఉంటాయి. అండ్ సిద్ధూ మీద భాను వాళ్ళు గెలిచారు కాబట్టి, సో, సిద్ధూ దాంట్లో నుంచి 130 పాయింట్స్ వాళ్ళకెళ్తాయి భాను వాళ్ళకి. సో, భాను వాళ్ళ దగ్గర 210 పాయింట్స్ ఉంటాయి కాబట్టి 210, 130, 340 పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు సిద్ధూకి ఒకళ్ళనే తగిలిచ్చుండుంటే అంటే సిద్ధూ, నూకరాజు వాళ్ళు చూసుకున్నారు. సిద్ధూ కంటే నూకరాజు వెనకొచ్చాడు. అంటే నూకరాజు దాంట్లో నుంచి 130 పాయింట్స్ ఉన్నాయి. 65 పాయింట్స్ సిద్ధుకి రావాలి. అంటే సిద్ధు దగ్గర ఆల్రెడీ 60 పాయింట్స్ ఉన్నాయి. సో, ఆ 260 ఈ 65 ఎంత మొత్తం 325 పాయింట్స్. సిద్ధు బెటర్ పొజిషన్‌లో ఉండేవాడు. భాను వాళ్ళని తీసుకోలేదు. సో, భాను వాళ్ళని అసలు ఎవరు సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు భాను వాళ్ళకి ఫెయిర్ చేయాలి అని చెప్పి సిద్ధు వాళ్ళకి అన్యాయం చేశారేమో అని అనిపించింది. లేకుంటే ఆ గేమ్ సిద్ధు వాళ్ళు ఆడేదానికి కూడా ఛాన్సెస్ ఉంటది. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళతో పాటు. ఆ గేమ్ ఇప్పుడు భాను, జాను వాళ్ళు ఆడాల్సొచ్చింది. బికాస్ ఆఫ్ శ్రీముఖి గారు తీసుకున్న ఒక డెసిషన్, కొత్తగా తీసుకున్న ఒక డెసిషన్ వల్ల అని చెప్పి నాకు అనిపిస్తుందనమాట. సో, నిన్న ఏదైతే నేను ప్రాబబిలిటీస్ చెప్పానో ఆ ప్రాబబిలిటీస్‌లో నిజంగానే పాపం సిద్ధు వాళ్ళకి అన్యాయం జరిగింది అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి సిద్ధు వాళ్ళు 195 పాయింట్స్‌తో మళ్ళీ ఉన్నారు. ఆ నూకరాజు వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళ దాంట్లో ఉన్న పాయింట్స్‌లో నుంచి తగ్గిపోయాయి కాబట్టి 65. నెక్స్ట్ నటరాజ్ మాస్టరు అండ్ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు ఆడారు కాబట్టి, సో, నటరాజ్ మాస్టర్ దాంట్లో వచ్చి 170 ఉంటే 85 పాయింట్స్ తగ్గిపోయి అవి శాండ్రా వాళ్ళకి యాడ్ అవుతాయి. సో, నటరాజ్ దగ్గర 85 ఉంటాయి. అండ్ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళ దగ్గర ఆల్రెడీ 270 పాయింట్స్ ఉంటాయి. ప్లస్ ఈ 85 పాయింట్స్ టోటల్ 355 పాయింట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. అండ్ కళ్యాణ్ దగ్గర 180 పాయింట్సే ఉంటాయి. సో, దాంట్లో నుంచి కళ్యాణ్ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి, సో, అమీర్ అండ్ అభిమానిక వాళ్ళతోటి, సో, వాళ్ళ దాంట్లో నుంచి 90 పాయింట్స్ అమీర్ అండ్ అభిమానిక వాళ్ళకి యాడ్ అయ్యి వాళ్ళది 290 అవుతుంది. కళ్యాణ్ వాళ్ళది 90 అవుతుందన్నమాట. సో, కళ్యాణ్ కొంచెం ఫ్రస్ట్రేటెడ్ ఉంటాడు. కొంచెం కోపంగా ఉంటాడు. ఉన్న దాంట్లో తప్పు కూడా లేదు. ఎందుకంటే కంప్లీట్‌లీ మేనేజ్‌మెంట్ మిస్టేక్స్ వన్ బై వన్ చేసుకుంటా వస్తూ ఒక పర్టిక్యులర్ పెయిర్‌కి దట్టు ఫినాలే వీక్‌లో దట్టు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశంలో ఇంత దారుణమైన గేమ్ ఆడుతున్నారంటే, అంటే మేనేజ్‌మెంట్ ఇలాంటివి చేస్తుంది అంటే, ఇలాంటివి అసలు చాలా దరిద్రంగా ఉంది. దట్టు ఈ టాస్క్ ఏదైతే పెట్టారో ఫస్ట్ ఫినాలిస్ట్ అవ్వడం కోసం ఈ టాస్క్ మరీ వుల్ఫా టాస్క్ అనిపించింది. లిటరల్లీ వుల్ఫా టాస్క్ అది. అది పెద్ద గొప్ప టాస్క్ అని చెప్పి శ్రీముఖి గారు గానీ, ఆ మేనేజ్మెంట్ గానీ ఎవరైనా ఫీల్ అవుతుంటే మనం ఏం చేయలేం గానీ, లేకుంటే నిధులు మొత్తం అమరావతికే ఖర్చు పెడుతున్నట్టున్నారు. సో, ఇక్కడ ఎక్కడ నిధులు లేనట్టున్నాయి అని కూడా సెటైర్‌లు వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే టాస్క్ అంత పర్ఫెక్ట్ టాస్క్ కాదు. ఇటు పక్క నుంచి ఎవరైతే బాల్స్ విసురుతారో, ఆ విసిరే వాళ్ళు కూడా అసలు కళ్యాణ్ లాంటి పర్సన్, అంత జిమ్ బాడీ పెట్టుకున్న పర్సన్ అతను ప్రాపర్‌గా వాళ్ళ మీదకి త్రో చేయలేకపోతున్నాడు. అంత డిస్టెన్స్ పెట్టారు. ఆ డిస్టెన్స్ కొంచెం దగ్గరనే పెట్టాలి కదా! ఆ బాల్ వాళ్ళకి తగిలి వాళ్ళు కింద పడిపోయేది నిజమేనా అసల? అవుతదా ఆ పని అసల? ఒక్కసారైనా కింద పడతారా? దీనికి శ్రీముఖి గారు చెప్పిందంటే 2 లైఫ్‌లు ఉంటాయంట. ఇది ఇంకా హైలైట్ శ్రీముఖి గారు చెప్పడం. పిచ్చి ఆవిడకైనా ఉండాలా? లేదా మనకైనా ఉండాలా? 2 లైఫ్స్ అంట. అంటే 2 లైఫ్‌లు అంటే ఫస్ట్ సారి కింద పడిపోతారంట. మళ్ళీ పైకొస్తారు. అది ఒక లైఫ్. మళ్ళీ కింద పడిపోయి మళ్ళీ పైకొచ్చి నిలబడాలి. అది సెకండ్ లైఫ్. మూడోసారి పడిపోతే అప్పుడు ఔట్. అది దాన్ని 2 లైఫ్‌లు అంటారు. ఒకసారి కింద పడిపోయి మళ్ళీ పైకి లేసి నిలబడితే మళ్ళీ కింద పడిపోతే ఔట్ అంట. దాన్ని 2 లైఫ్‌లు అంటారంట. అది ఎక్కడ 2 లైఫ్‌లో నాకు అర్థం కావట్ల. అది ఎలా 2 లైఫ్‌లు అయితదో కూడా తెలియట్ల. శ్రీముఖి గారు చెప్పా కదా! హోస్టింగ్ అలా ఉంది. హోస్టింగ్ ఎలా ఉందో మేబీ ఇచ్చే స్క్రిప్టే అంత దరిద్రంగా ఇస్తున్నారు. శ్రీముఖి గారికి తెలియదు గానీ ప్రాంప్టింగ్
చాలా చెత్త హోస్టింగ్ అని అనిపిస్తూ ఉంది. దానికి వాళ్ళు ఆడిన గేమ్ కూడా సరే ఇంకా మొత్తం కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఇంకా జాను బాను అండ్ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళ మీదే ఉంటుంది. ఎందుకంటే కొట్టే వాళ్ళ మీద ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చాలా డిస్టెన్స్లో నిలబడ్డారు. అండ్ ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే సో ఖచ్చితంగా శ్రీముఖి వాళ్ళకి తెలుసు మహేష్ అండ్ శాండ్రా వాళ్ళకే ఎక్కువ మంది కొడతారు అని అనుకుని ఉంటుంది. శ్రీముఖే షాక్ అయి ఉంటుంది. అక్కడ ఆమీర్ అండ్ అభిమానిక వాళ్ళు కానీ లేకుంటే నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు కానీ ఇటు సైడు వీళ్ళకి సపోర్ట్గా రావడం. సో ఓకే నటరాజ్ వాళ్ళు వచ్చారంటే ఓకే ఒక అర్థం పరమార్థం ఉంటుంది. జాను బాను వాళ్ళకి ఆమీర్ అండ్ అభిమానిక వాళ్ళు వచ్చి కొడతారని చెప్పి శ్రీముఖి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటుందేమో నాకు తెలిసి. అందుకని చాలా డిస్టెన్స్ పెట్టారేమో అని అనిపిస్తూ ఉంది. కొంచెం డిస్టెన్స్ దగ్గర పెట్టుండాల్సింది గేమ్కి. ఇప్పుడు మన బిగ్ బాస్లో అలాంటివి చిన్న సర్కిల్ గీసే సర్కిల్లో లోపల ఉంటే వీళ్ళు ఎలా కొడుతుంటారు, దానికంటే ఇంకా చాలా దూరంగా పెట్టారు దాన్ని. ఎందుకంటే కళ్యాణ్ లాంటి వ్యక్తి వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా ఇసరితే వాళ్ళ ముందే పడిపోతున్నాయి కింద. వాళ్ళ దాకా కూడా వెళ్ళట్లా కనీసం అవి చాలా గట్టిగా. సో ఇంకా మిగిలిన అమ్మాయిలు ఏమి త్రో చేస్తారు, ఇంకా నటరాజు మాస్టర్ కానీ లేకుంటే ఇంకా నూకరాజు లాంటి వాళ్ళు ఏడవుతుంది పనులు. సో కాబట్టి ఈ ఎఫెక్టివ్గా అయితే టాస్క్ అనిపించలేదు. ఇంకొంచెం బెటర్ టాస్క్ పెట్టుంటే బాగుండేదేమో అని అనిపించింది ఫస్ట్ ఫినాలిస్ట్కి. లైక్ బిగ్ బాస్లో చూస్తుంటాం కదా పవర్ఫుల్ టాస్క్లు, అలాంటిది ఏమన్నా కొంచెం పెట్టుంటే బాగుండేది అనిపించింది. బట్ చాలా సింపుల్గా తేల్చేశారు. అండ్ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు గెలిచారు. సో వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే సో మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు నిజంగా చాలా బాగా ఆడారు, ఫోకస్డ్గా గేమ్ ఆడారు. ఇక్కడ ఏంటంటే మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు ఎప్పుడు గేమ్కి వచ్చినా కానీ అది ఆపోజిట్ పర్సన్స్ మీద ఆ ఒత్తిడి ఆ ప్రెషర్ వాళ్ళే తీసేసుకుంటారు. ఎలా అయినా వీళ్ళని ఓడించాలి, ఎలా అయినా వీళ్ళ మీద గెలవాలి, ఎలా అయినా వీళ్ళంతా చూడాలి అన్నట్టుగా లేని ప్రెషర్ని తీసుకొని ఆ ప్రెషర్ యాడ్ ఆన్ ప్రెషర్ అయ్యి వాళ్ళే ముంచుద్ది అనమాట. సో జాను బాను వాళ్ళది కూడా అలాగే అయింది. అండ్ జాను గారు చాలా గట్టిగా ఏడుస్తారు. మేబీ ఓడిపోయినందుకు ఏడ్చారో లేకపోతే వాళ్ళ మీద ఓడిపోయినందుకు ఏడ్చారో తెలియదు కానీ సో చాలా గట్టిగా ఏడుస్తారు. అది కొంచెం చూడడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అని అనిపిస్తుంది. కొంచెం ఒకసారి ఏమో తగిలినట్టుంది బాల్ వచ్చి. సో దానికి కూడా ఆవిడకి మొత్తం ఏడుస్తూ ఫైనల్గా ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వలేదు అన్నందుకు ఆవిడ ఏడుస్తూ ఉంటారు. సో ఫైనల్గా ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారు. సో మామూలుగా ఉండదు. ఇంకా ఐ లవ్ యూ శాండ్రా, ఐ లవ్ యూ మహేష్, ఇది కొంచెం క్రింజ్ అనిపిస్తుంది. ఇంకా షోనే అలాంటిది కాబట్టి దాంట్లో అలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం కాకపోతే. సో కాబట్టి మనం ఇంకా దాన్ని చూడాలా, తప్పుకోవాలా, భరించాలా. ఆ డైలాగ్స్ని మనం భరించాం కూడా, కష్టపడి భరించా కూడా. సో దాని తర్వాత సో ఇప్పుడు అంటే వీళ్ళిద్దరే ఆడారు గేము. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ బాటంలో ఉన్నారు కాబట్టి టాప్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళే అద్దరు గేమ్ ఆడాలంట. 3వ ప్లేస్లో పాపం అమీర్ ఉన్నాడు, 4వ ప్లేస్లో సిద్ధు ఉన్నారు. ఒరే నలుగురికి పెట్టచ్చు కదా గేమ్ అని అనిపించింది నాకు. నలుగురికి పెట్టుంటే బాగుండేదేమో అని అనిపించింది గేమ్. కాకపోతే వాళ్ళకున్న టాస్క్ బడ్జెట్లు వాళ్ళ బతుకులు ఇంకా ఇవన్నీ ఫ్లాప్ షో కాబట్టి సరే షో స్టార్ట్ అవ్వకముందే షూట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఫ్లాప్ అవుద్దని వాళ్ళ బడ్జెట్టే అంత బడ్జెట్. మనం ఇంక గట్టిగా కూడా క్వశ్చన్ చేయలేము కాబట్టి సో ట్రయల్ ప్రాజెక్ట్గా లాంచ్ చేశారు కాబట్టి ఇంకా దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఎక్కువగా. సో వాళ్ళిద్దరితోనే పని కానిచ్చేశారు. వాళ్ళిద్దరిలో మహేష్ అండ్ శాండ్రా గారు గెలిచారు. గెలవటం మాత్రం చాలా గట్టిగానే గెలిచారు, చాలా సౌండ్తోనే గెలిచారని అనిపించింది వాళ్ళిద్దరితో పోల్చుకుంటే. సో ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత సో బాండ్ క్రెడిట్స్ ఇస్తారనమాట. సో మహేష్ వాళ్ళు 50 బాండ్ క్రెడిట్స్ అనమాట. లాస్ట్ వీక్ 100 బాండ్ క్రెడిట్స్ ఇచ్చారు. సో అక్కడ మాస్టర్ వాళ్ళు కూడా జడ్జెస్ కూడా 100 బాండ్ క్రెడిట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు 50 బాండ్ క్రెడిట్స్ అనమాట. సో మహేష్ వాళ్ళకి డైరెక్ట్గా 50 బాండ్ క్రెడిట్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి భాను వాళ్ళకి సెకండ్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి 45, థర్డ్ ప్లేస్లో అమీర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి 40, నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో సిద్ధు సోనియా ఉన్నారు కాబట్టి 35, నెక్స్ట్ కళ్యాణ్ వాసంతి ఉన్నారు కాబట్టి 30, తర్వాత ప్లేస్లో నటరాజ్ మాస్టర్ నీతు ఉన్నారు కాబట్టి 25, లాస్ట్ ప్లేస్లో నూకరాజు ఉన్నాడు కాబట్టి 20. పాపం నూకరాజు లాస్ట్ వారం కూడా అనుకున్నాడు ఎట్లయినా ఈ వీక్ గోల్డెన్ కప్లు అవ్వాలి, నెక్స్ట్ వీక్ కూడా కొట్టాలి, ఈ 2 వీకులు కొట్టి మనం ఎట్లా గట్ట ముందుకెళ్ళిపోవాలి, బాండ్ క్రెడిట్స్ తెచ్చుకోవాలని చెప్పి పాపం చాలా లెక్కలు వేశాడు. కానీ అన్ఫార్చునేట్లీ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. అతనికి తగ్గట్టు గేమ్స్ కూడా రాకపోవటము, వచ్చిన గేమ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోవటము కూడా వన్ ఆఫ్ ద మైనస్ అయిందనమాట. సో ఎవరు మన ఆశ అప్పుడప్పుడు కొంచెం అతి తెలివి చూపిస్తూ ఉంటుంది. నిన్నటి గేమ్లో అక్కడ వాళ్ళని అడ్డుకోకపోయింటే వాసంతిని దాంట్లో పోయకుండా అలా చేయకుండా ఉండుంటే అక్కడ కొంచెం ఏమో ఫోకస్ పెట్టుంటే మేబీ మనోడికి కొంచెం బెటర్ పాయింట్స్ వచ్చి ఉండేవేమో అని అనిపించింది. సో అది కూడా మైనస్ అయింది మనోడికి. అండ్ నిన్న టాస్క్లో ఆ ప్రాబిలిటీస్ లాక్స్ ఓపెన్ చేసిన దగ్గర కూడా ఇంకొంచెం ఫోకస్డ్గా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే నూకరాజు ఆసియా కంటే నేను గొప్పని నిరూపించుకునే ప్రాసెస్లోనే ఎప్పుడు ఉంటారు నూకరాజు. మైండ్ సెట్ అలాగే ఉంటుంది. అమీర్ అండ్ అభిమానికి వాళ్ళు చెప్పినట్టు ఎప్పుడు కూడా నేను ఆసియా ముందు ఒక తోపు తురుము అని నిరంతరం నిరూపించుకునే ప్రాసెస్లో ఉంటాడేమో అని అనిపించింది. సో ఇంకొక పాయింట్లో ఆలోచిస్తే మరి కాబోయే భర్త మరి ఆ మాత్రం ఉండకపోతే ఎలా అని కూడా అనిపిస్తుంది.
సో సింగిల్గా వెళ్ళాం కాబట్టి మాకు అంత అనిపించదులే, మాకు ఇంకేం తెలియదు దాని గురించి. సో టాస్క్ అంటే పెయిర్లు పెట్టుంటారు. మొత్తం ఒక్కొక్క పెయిర్‌వి 5 ఫోటోలు పెట్టుంటారు. దాంట్లో ఏ పెయిర్‌లో వ్యక్తి అయితే మాట్లాడలేకపోయాడో, సో ఇన్ని వారాలుగా సో ఆ వ్యక్తికి ప్లాస్టర్ అంటించి మీ రీజన్స్ చెప్పమని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక పెయిర్ వచ్చి ఆ పెయిర్‌లో ఆపోజిట్ పెయిర్‌ని ఒకరు సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరిలో ఎవరు ఇప్పటి వరకు మాట్లాడలేదు అని చెప్పి ఆ కారణాలు చెప్పి ఆ ప్లాస్టర్ ఎయాలనమాట. సో దాంట్లో ఫస్ట్ నటరాజ్ మాస్టర్ వస్తాడు. ఇక్కడ నటరాజ్ మాస్టరు, నీతు, జాను, భాను పిచ్చ గొడవ జరుగుద్ది. సో ఓవరాల్‌గా ఇంత పెద్ద గొడవలో నాకు బాగా అనిపించింది ఏంటంటే, లైక్ నటరాజ్ మాస్టర్ కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాడు. సో చిన్నగా మాట్లాడు ఒరేయ్ ఒక పక్క నీ మొగుడు నీకు భయపడుతుంటాడు. పెళ్ళానికి భయపడేవాడు అని చెప్పి అన్ని సార్లు అంటుంటే, ఎంత షో అయినా గానీ ఆళ్ళ పెళ్ళానికి కోపం రాదా? నా మొగుడిని అలా అంటారా అని చెప్పి భార్య కోపం రాదా? జస్ట్ నువ్వు కూర్చో మాస్టర్, నువ్వు అనంగానే మరి నీతు గారికి అంత రైజ్ అయిపోయి నువ్వు అనొద్దు అని చెప్పి జాను మీదకి అంతలా వెళ్ళినప్పుడు వాళ్ళ మొగుడిని పట్టుకొని పెళ్ళానికి భయపడేవాడు అని చెప్పి మాట్లాడితే వాళ్ళ భార్య కోపం రాకుండా ఉంటుందా? కోపం రాకపోతే అసలు భార్య కాదేమన్నా డౌట్ వచ్చింది తప్పితే, కోపం వస్తే తప్పేమనిపిస్తుంది? తప్పే లేదు కదా. అమ్మాయికి కోపం రావడంలో తప్పు లేదు. నటరాజ్ మాస్టర్ ఓవర్ రియాక్ట్ అయ్యారు. ఇంకా మరీ నీతు గారైతే మరీ హద్దు దాటేశారేమో అని అనిపించింది. అక్కడ ఏంటి ప్రాబ్లం అంటే ఓవరాల్‌గా వాళ్ళు అడిగిందంట. సో మీరు నా దాంట్లో పోయొద్దు, నేను మీ దాంట్లో పోయానని చెప్పి ఆసియాని అడిగితే ఓకే అక్క అని చెప్పిందంట. జానుని అడిగితే జాను సైలెంట్‌గా ఉందంట. నిన్నేం చెప్పారు? కొట్టింది జాను అని చెప్పారు నీతు గారు. ఇప్పుడు అసలు కొట్టింది కూడా అని చెప్పట్లేదు. సైలెంట్‌గా చూస్తుంది. ఏం సమాధానం చెప్పలేదు. నేను ఇంకా మౌనం అర్ధాంగీకారం అనుకున్నాను అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడే అడిగింది. ఆవిడే ఓకే అనుకుందంట. వెళ్ళిపోయింది. ఇక్కడ జాను, భాను వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నేను ఫస్ట్‌లో చెప్తానని చెప్పింది. వాళ్ళు పొర్రపాటున మీ దాంట్లో పడింది, బై మిస్టేక్ పడింది, స్లిప్ అయి పడింది అని చెప్పి జాను ఏదైతే చెప్పిందో అది చెప్పాల్సిన అవసరం లేకుండా ఉండుంటే బాగుండేది. వాళ్ళు దాన్ని పట్టుకొని ఇంత రప్చర్ చేస్తున్నారు, ఇంత గొడవ చేస్తున్నారు. అలా చెప్పకుండా అవును పోసాము మీ దాంట్లో అయితే ఏంది, నేనేం మాట ఇవ్వలేదు కదా, నేను చెప్పలేదు కదా అని ఒక్క మాట కానీ జాను కానీ గట్టిగా చెప్పి ఉండుంటే ఇంత గొడవ జరుగుండేది కాదు. ఇంత గొడవ జరిగినా కానీ మొత్తం కంప్లీట్ మిస్టేక్ మాస్టర్ది, నీతు గారిది అయ్యేది. సో ఏదైనా మాస్టర్ నీతు గారు ఇంత రెచ్చిపోవడానికి కారణం ఏదైనా వాళ్ళ దగ్గర ఒక సాలిడ్ ఎవిడెన్స్ గాని ఉంది, లేదా ఒక సాలిడ్ పాయింట్ గాని ఏదైనా ఉంది అంటే ఇదే. బై మిస్టేక్ పోసానని చెప్పి జాను గారు చెప్పడం. మేబీ వాళ్ళకి భయపడి చెప్పారా, ఆ టైంలో నీతు గారి ఆవేశానికి ఎందుకులే మనం బలవటం అని చెప్పి చెప్పారో తెలియదు కానీ బై మిస్టేక్ పోసానని చెప్పారు. బై మిస్టేక్ పోయడానికి కూడా ఒక ఛాన్స్ లేదు. ఎందుకంటే మొత్తం తిరుక్కుంటూ రావాలి. నటరాజ మాస్టర్ దగ్గరికి పక్కనే కూడా లేదు ఆవిడ లైన్. సో కాబట్టి కొంచెం దూరం నుంచే వచ్చి పోసింది అంతే. పోసింది. సో పోసింది మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సో ఆ ఫాస్ట్‌లో ఆ హర్రీ బరీలో పోసేసింది. సో దానికి బై మిస్టేక్ అని చెప్పాల్సిన అవసరం లేకుండా ఉండుంటే బాగుండేది. సో దాన్ని పట్టుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నారంటే, ఎంతెంత మాటలు లూజ్ అవుతున్నారంటే జాను సో భాను నోరు తెరవట్లేదంట. భాను మాట్లాడట్లేదంట. మొత్తం జానుయే మాట్లాడుతుందంట. సో భాను ఎందుకు మాట్లాడట్లేదు ఏంటి? ఇక్కడ భాను ఏంటి సో మాట్లాడతారు. టూ మచ్‌గా మాట్లాడు. ఇప్పుడు నటరాజ్ మాస్టరు, నీతు గారు వాళ్ళిద్దరు గట్టిగా మాట్లాడతారు. ఇద్దరు. అతను అన్ని సార్లు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. పాయింట్ ఉన్నప్పుడు మాట్లాడాలి ఎవ్వరైనా గానీ. పాయింట్ లేకుండా ఊరుకూరుకునే మాట్లాడితే దాన్ని ఏమంటారనేది అంటే నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ అని అంటారని చెప్పి నాకు అనిపిస్తా ఉంటది. సో ఇక్కడ భానుది ఏం తప్పులేదు. దానికి వీళ్ళు ఎంతంత రెచ్చిపోతుంటే జాను కూడా తిరిగి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. జాను మాట్లాడిన విధానం ఇంకొంచెం గట్టిగా మాట్లాడుంటే బాగుండేదేమనిపించింది. మధ్యలో అసలు నీతు గారు ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ మాటలు కూడా తీసుకోలేకపోతుంది. అంటే లైక్ వాళ్ళు ఓడిపోవడానికి జాను, భానుయే కారణం అని చెప్పి నీతు చాలా బలంగా నమ్ముతుంది. ఆవిడ మనసులో ముద్ర పడిపోయింది. అందుకని ఆవిడ మీద ఎంత కోపం చూపిస్తుందంటే కళ్ళలో కనిపిస్తుంది. ఆ కసి కనిపిస్తా ఉంది. అలాంటివి వర్కౌట్ కావు. అంత దారుణంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదేమో, అంతలాగా హ్యూమిలేట్ చేయాల్సిన అవసరం లేదేమో జాను, భాను అని అనిపించింది. వాళ్ళు చేసిన తప్పు కూడా ఏమీ లేదు. వాళ్ళు చాలా రెస్పెక్ట్‌గానే మాట్లాడుతున్నారు. అక్క అని మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి తెలంగాణ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి స్లాంగ్‌లో నువ్వు అనే వచ్చింది. నువ్వు చెప్పు మాస్టర్ అంటది. నువ్వు చెప్పు అది ఇది అంటలా. నువ్వు చెప్పు మాస్టర్ అంటుంది. వాళ్ళ స్లాంగ్ అలా ఉంటది కాబట్టి ఒక్కొక్కసారి మీరు బదులు నువ్వు అని వచ్చింది. ఇప్పుడు ఆంధ్ర సైడ్ నుంచి అనుకోండి మెజారిటీ మీరు అనే వచ్చింది. తెలంగాణ సైడ్ నుంచి వచ్చినప్పుడు కొంచెం నువ్వు అనేది యాడ్ అవుతా ఉంటది. సో దాంట్లో తప్పే ఉంది. సో దాన్ని పట్టుకొని చిన్నవి పట్టుకొని పెద్దవి చేసి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఏదో వెళ్ళిపోతా ఉన్నారు మీదకి. ఈవిడైతే మరి మీదకి వెళ్ళిపోతా ఉంది. ఆయన మరి అసలు నటరాజ్ మాస్టర్ వాళ్ళ ఆవిడని ఏమనింది లేదు.
ఏదో ఇటు వెళ్ళి చూస్తున్నాడు ఆ భాను దగ్గరికి. ఈ ఓవర్ హీరోయిజము, ఈ సినిమా పిచ్చి అది తీసుకొచ్చి ఆ రియాలిటీ షోలో చూపిస్తే జనాలు బఫూలు అనుకొని నవ్వుతా ఉంటారు. అది అర్థం కావట్లేదు జనాలకి. బిగ్ బాస్‌లో అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. ఆ సినిమాటిక్ స్టైల్ అనేది చూపెట్టకూడదు ఎక్కువగా. ఏదో ఒక్కసారి అంటే ఓకే. ప్రతిసారి సినిమాటిక్ స్టైల్ చూపిస్తారంటే జనాలు నవ్వుతారు జోకర్లు అనుకోని. నటరాజ్ మాస్టర్‌కి అది అర్థం కాల. నేను వాళ్ళని ఎక్స్‌పోజ్ చేశాను. జనాలకు అర్థమైపోయింది. జనాలు మొత్తం కనిపెట్టేశారు. అది నా ప్లాన్ సక్సెస్ అయింది. ఏందో మరి ఆయన ఏం ప్లాన్ ఏసాడో, అక్కడ ఏమి సక్సెస్ అయిందో, ఎవరు ఎక్స్‌పోజ్ అయ్యారో నాకేం అర్థం కాల. ఏదో మాట్లాడేస్తా ఉంటాడు. ఏదో ర్యాండమ్‌గా మాట్లాడుతా ఉంటాడు మా నటరాజ్ మాస్టర్. ప్రాపర్ పాయింట్ ఉండదు. ప్రాపర్ పాయింట్ ఉన్నప్పుడు మాట్లాడటం ఒక రకం. ర్యాండమ్‌గా ఏదేదో మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. లైక్ కేఏ పాల్ గారు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు చూడండి పాలిటిక్స్‌లోకొచ్చి. అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు ఈయన. పిచ్చి పిచ్చగా అని నాకు అనిపించింది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సోనియా వాళ్ళు వచ్చారు. సోనియా వాళ్ళు వచ్చి వాసు కళ్యాణ్, వసంతి కళ్యాణ్. సో మళ్ళీ వసంతి గారికి ప్లాస్టర్లు ఎక్కువ పడ్డాయి. అంటే మొత్తం కళ్యాణే మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. కళ్యాణ్ బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆ కళ్యాణ్ గేమ్‌ని మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కళ్యాణ్ కాపీ కొడుతున్నాడు, రిప్లికేట్ చేస్తున్నాడు అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే అందరితో మంచిగా మాట్లాడతాడు, అందరితో మంచిగా ఉంటాడు. ఎక్కువగా అందరితోటి టాక్టివ్‌గా ఇతనే ఉంటాడు. సో ఆవిడంత వోకల్ కాదు. అందుకని అందరూ ఆవిడకి ఇంటూ మార్కులు పెట్టారు. సో మనోడిని మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఎప్పుడు కూడా మనోడితో అందరూ మాట్లాడేటప్పుడు చాలా పాజిటివ్‌గానే మాట్లాడతాడు. మనోడు కూడా అందరితో పాజిటివ్‌గా మాట్లాడతాడు. ఇది యాక్చువల్‌గా మనోడి ఒరిజినల్ బిహేవియరా? లేకుంటే అది ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేస్తున్నాడా అంటే మేబీ యాక్టర్ కాదు కాబట్టి ప్రీవియస్‌గా సో మేబీ అది నిజమేమో అని అనిపిస్తుంది. కాకపోతే నాకెందుకో కళ్యాణ్ గేమ్‌ని యాజ్ ఇట్ ఈస్ దింపేస్తున్నాడేమో ఇక్కడ అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ అక్కడ అందరితోటి మంచిగా ఉన్నాడు. బిగ్ బాస్‌లో లాస్ట్ వరకు అందరితో మంచిగా ఉన్నాడు. సో కళ్యాణ్ గెలవాలని అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది కంటెస్టెంట్లే కోరుకున్నారు. సో అలాంటి గేమ్‌ని ఇక్కడ ఆడుతున్నాడా కళ్యాణ్ అని అనిపిస్తూ ఉంది. ఓకే, ఆడినా కూడా తప్పు లేదు. బట్ నాకు అలా అనిపిస్తుందని మాత్రం నేను మీకు చెప్తున్నాను. ఇంకొంచెం బెటర్‌గా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం దీని గురించి. సో ఇక్కడ వచ్చి వీళ్ళు చెప్పింది అదే అనమాట. సో మీరు ఏదైనా కొంచెం నువ్వు మాట్లాడు, ఎప్పుడు కళ్యాణే మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడు. అంటే అతని ఎమోషన్‌ని నువ్వు కంట్రోల్ చేయలేవాలి కదా! ఆ రోజు గట్టిగా అరుస్తున్నాడు, వెళ్ళిపోదాం అది ఇది అంటున్నప్పుడు నువ్వు కూడా ఏం మాట్లాడలేదు. సో నటరాజ్ అండ్ నీతు వాళ్ళైతే మేము వెళ్ళిపోదాం అని అంటున్నారు. లేకుంటే ఆవిడ గట్టిగా మాట్లాడుతుంది. నీ వల్లే నాకు ఇదంతా, నేను వెళ్ళిపోతాను, అసలు ఇలా మాట్లాడబాకని చెప్పి ఆవిడ గట్టిగా మాట్లాడింది. నువ్వు ఆ మూమెంట్‌లో అసలు నువ్వు అతన్ని కంట్రోల్ చేయడం గానీ, లేదా నీ ఒపీనియన్ అక్కడ చెప్పడం గానీ ఏమీ చేయలేదు అని చెప్తుంది. దానికి వసంతి చాలా కరెక్ట్‌గా చెప్పింది అనిపించింది. ఎందుకంటే ఒకళ్ళ ఎమోషన్ ఫీల్ అవుతున్నప్పుడు ఆ ఎమోషన్‌ని కంట్రోల్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అండ్ దట్ టు అట్ ద సేమ్ టైమ్ నేను అదే ఫీల్ అవుతున్నాను. ఇంతసేపు గేమ్ ఆడిన తర్వాత సో ఇలా లాస్ట్ మూమెంట్‌కి వచ్చి సెకండ్ ప్లేస్‌లోకో లేకపోతే థర్డ్ ప్లేస్‌లోకో బాటమ్ 3లోకో రావాల్సిన అవసరం ఏంటి అని అనిపించినప్పుడు నాకు వెళ్ళిపోవాలని అనిపించింది. అతను బయటకు చెప్పాడు, నేను చెప్పలేదు అని చెప్పి ఆవిడ కూడా ఒప్పుకుంది. సో మేము అదే చెప్తున్నాం అని చెప్పి వీళ్ళు అదే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి భాను వాళ్ళు వచ్చారు. సో భాను జాని వాళ్ళు వచ్చారు. ఇది సెకండ్ డే పెడతారేమో అనుకున్నాను కానీ మళ్ళీ మూడోసారి పిలిచాడు ప్రేమ గురు. సో నటరాజ్ అండ్ నీతు మాస్టర్ని. సో నటరాజ్ మాస్టర్కి ప్లాస్టర్ వేశారు. నటరాజ్ మాస్టర్ మీరు మాట్లాడట్లేదన్నారు. ఏం మాట్లాడట్లేదంటే వీళ్ళు ఏమన్నారంటే ఆవిడ ఇష్టం వచ్చినట్టు నోరు మాటలు వదిలేస్తా ఉంది. కనీసం నువ్వు కంట్రోల్ కూడా చేయలేదు. రీసెంట్గా మహేష్ బ్రోని ఏదో ఒక మాట అంటే సారీ చెప్పు అని చెప్పి నేను జానుతో చెప్పాను. జాను మహేష్ బ్రోకి సారీ చెప్పింది. మీరు కనీసం ఏమి మాట్లాడట్లేదు. ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటున్నారు, లేకపోతే ఇంకా ఆవిడని రెచ్చగొడుతున్నారు తప్పితే ఆవిడని కంట్రోల్ చేయట్లేదు. మీరు ఆవిడ మాట్లాడుతుంటే మీరు సైలెంట్గా ఉండిపోతున్నారు అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేశారు. దానికి రీజన్ ఏం చెప్పారంటే బయట ఆవిడ ద్రోహి ఇంకేం మాట్లాడుతుంది. అంత ద్రోహం ఏం చేశారు? వాళ్ళ ఆస్తి ఏమైనా దొబ్బేశారా? అసలు అక్కడ ఏమీ లేదు. సో వీళ్ళు ఓడిపోతున్నారన్న ఫ్రస్ట్రేషను నీతు గారు వాళ్ళ మీద ఎక్కువగా చూపెట్టారు. ఆవిడ అదే చెప్పారు నీతు గారు మధ్యలో, నాకు ఇది 8th వీక్, నాకు ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా, ఒక్కసారి కూడా గోల్డెన్ కప్పలు అవ్వలేదు అని చెప్పి శ్రీముఖి గారు స్ట్రెస్ చేసి మరీ చెప్పెళ్ళారు కదా. సో దాన్ని మనసులో పెట్టుకొని దాన్ని వీళ్ళు చెడగొడుతున్నారేమోనన్న థాట్లోకి వెళ్ళిపోయి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టిపారు దొబ్బింది నీతు గారు. ఇక్కడ కూడా తిట్టిపోతుంది, మీదకి వెళ్ళిపోతుంది జాను మీదకి. వాళ్ళు ఒక పాయింట్ చెప్తుంటే వీళ్ళు ఇంకొక పాయింట్ చెప్తారు, ఏదో రచ్చ చేస్తుంటారు. ఇంటి పక్కన ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి, కావాలనే గొడవ పెట్టుకుంటా ఉంటారు మొగుడు పిల్లలు. మా ఇల్లు చుట్టుపక్కల మేము ఇలాంటివి చూస్తూ ఉంటా. సో చిన్నప్పుడు అలాంటి కప్పులేలాగే కనిపించారు నాకైతే నిజంగా. ఒక్కసారిగా మా పాత ఏరియా గుర్తొచ్చింది, మా తుఫాన్ నగర్ ఏరియా గుర్తొచ్చేసింది నాకు. వారిని అమ్మ ఇలాగే ఉంటారు కదా స్వామి అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి నూకరాజు వచ్చాడు, కళ్యాణి వాసంతి లేపి సో వసంతికి ఇచ్చాడు. ఇది కూడా పెద్ద పాయింట్ ఏం కాదు, ఇది కూడా లైట్ పాయింటే. నెక్స్ట్ వచ్చరికి మహేష్ వచ్చాడు, కళ్యాణి వసంతి, మహేష్ అండ్ శాండ్రా. సో శాండ్రా గారు చెప్పారు, ఇది కూడా సేమ్ పాయింటే.
నెక్స్ట్ వచ్చరికి ఆమీర్ అండ్ అభిమానిక వచ్చారు. కళ్యాణ్ అండ్ వసంతికి మళ్ళీ సేమ్ అగైన్ అదే పాయింట్. లాస్ట్లో కళ్యాణ్ వచ్చాడు నూకరాజ్ అండ్ ఆసియాకి. సో ఆసియా మాట్లాడట్లేదు అది అని చెప్పాడు. ఇక్కడ కొంచెం ఈ పాయింట్లో కొంచెం వ్యాలిటీ ఉంది. ఎందుకంటే ఆసియా నిజంగా ఎక్కువగా మాట్లాడట్లేదు, ఎక్కువగా కనిపించట్లేదు ఆసియా, ఇంకా కనిపించాలి. దానికి నూకరాజ్ ఏం చెప్పాడంటే, సో ఇందాక నేను ఏదైతే నీకు పాయింట్ చెప్పినప్పుడు మీ కళ్ళ ముందు నేను అడగాల, నీకు వెనక అడిగితే అది అడిగినట్టు కాదా, నువ్వు ఎట్లయితే అన్నావో నేను కూడా ఆసియాని మాట్లాడనివ్వట్లేదు, అసలు గేమ్ ఆడనివ్వట్లేదు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. నేను వెనక ఆసియాని ఎంత లవ్ చేస్తున్నానో, ఎంత ప్యాంపర్ చేస్తున్నానో, ఎంత బతిలాడుతున్నానో, ఎంత మాట్లాడుతున్నానో ఆసియాతోటి, ఆసియా పాయింట్స్ ఎంత వింటున్నానో మీకు తెలియదు కదా అని చెప్పి మనోడు సేమ్ కౌంటర్ ఇచ్చాడు ఇక్కడ. ఓవరాల్గా ఇదన్నమాట నాకు అది జరిగింది. కొంచెం నటరాజ్ అండ్ నీతూ మాస్టర్ కంప్లీట్గా లైన్ దాటిపోయారు, ఇద్దరికి పిచ్చి పట్టింది అని అనిపించింది. జాను మీద కోపం అంతలా చూపెట్టాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆఫ్ అక్కడ నో రీజన్ లేదు, పాయింట్ వ్యాలిడ్ పాయింట్ లేదు, తోపు పాయింట్ లేదు, బలమైన పాయింట్ లేదు. అది మీ చేతులారా మీరు చేసుకున్నది. అది ఇప్పుడు 2 జగ్గులు ఆవిడ పోసినంత మాత్రాన అది పెద్ద చేంజెస్ ఇది ఏమి రాదు. ఆయన సరిగ్గా పట్టుకోలేదు, ఆయన కావాలని గేమ్ ఆడాడు. ఆయన ఏదో పట్టుకొని అది ఇది తిప్పుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, అది ఆయన హెడ్కి తగిలి ఆయన ఓడిపోయాడు. ఆయన నార్మల్గా స్టేబుల్గా పెట్టుకొని ఉంటే ఆవిడ పోసిన 2 జగ్గులో 3 మగ్గులో 4 మగ్గులో పెద్ద వెయిట్ ఉండేది కాదు అట్ దట్ మూమెంట్. మేబీ ఇంకొంచెం బెటర్ ప్లేస్లోకి ఉండేవాడు. ఆయన చేసుకున్నాడు దాన్ని. సో దాని తర్వాత మీరు గట్టిగా అరవటం వల్ల ఆయన దాంట్లోకి మళ్ళీ వాసంతి వాళ్ళు కూడా వచ్చి పోయాల్సి వచ్చింది కంప్లీట్గా. అండ్ వాళ్ళ టార్గెట్ అది ఒక్కొక్కరు పడిపోతున్నప్పుడు ఫస్ట్ మహేష్ పడిపోయాడు, దాని తర్వాత అమీర్ పడిపోయారు, దాని తర్వాత నూకరాజ్ పడిపోయారు, దాని తర్వాత నూకరాజ్ పడిపోయారు, 3 పడిపోయారు. ఇంకా అక్కడ ఉంది కళ్యాణ్, భాను, మీరు. కళ్యాణ్, భాను ఉన్నప్పుడు వాసంతి వాళ్ళు ఎవరికి పోస్తారు? వాసంతి కానీ లేకుంటే జాను కానీ అఫ్కోర్స్ సిద్ధు వాళ్ళు కానీ ఎవరికి పోస్తారు? మీ దాంట్లోనే పోస్తారు. అది బేసిక్ కామన్ సెన్స్ అది. సో దానికి వాసంతి వాళ్ళని కానీ లేకపోతే జాను భాను వాళ్ళని తిట్టాల్సిన అవసరం ఏంటి అనేది మీరే ఆలోచించుకుంటే మీకు క్వశ్చన్కి ఆన్సర్ దొరికేది. బట్ అలా కాదు, వాళ్ళని తిట్టాలి, వాళ్ళ మీదకి గొడవకి వెళ్ళాలి, మనసులో ఉన్నదంతా కక్కాలి. ఈవిడ ఇంకా మర్చిపోయారట, ఈ మాట చెప్తూ ఉంటారు ప్రతిసారి నీతు గారు, ఇది రియాలిటీ షో, అందుకని నా మనసులో ఉన్నదంతా బయటికి చెప్పేసా. ఇది రియాలిటీ షో, నా మనసులో ఉన్నదంతా బయటికి చెప్పడం అంటే అమ్మనా బూతులు తిట్టడం కాదు. ఏది అవసరమో అది చెప్పాలి. మనసులో నుంచి బయటికి చెప్పాలి అంటే వాయిస్ అవుట్ చేయాలని చెప్పి, అంతేగాని ఎదుటి వాళ్ళని తిట్టడం అని కాదు చెప్పడం. ఒక సిట్యువేషన్లో ఒక స్టాండ్ తీసుకోవడం, లేకుంటే మీకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడాలి. అసలు అక్కడ అన్యాయం ఏం జరిగింది మీకు? ఎందుకు వాళ్ళంత ఘోరంగా తిట్టారు? సో రేపొద్దున ఎపిసోడ్లో మరి జడ్జెస్ దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి. సో జడ్జెస్ మళ్ళీ భజన చేస్తారా లేకుంటే ఫైర్ అవుతారా అనేది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో. సో స్టే ట్యూన్. సో జై హింద్.